హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ లెమన్ జ్యూస్కి పౌడర్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూడబోతున్నామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రండి ఈ లెమన్ జ్యూస్ పౌడర్ ఎలా రెడీ చేస్తాం అనేది చూసిస్తాం. ఈ రెసిపీ చేయడానికి ఫస్ట్ మనకు పండిన లెమన్స్ కావాలండి. ఇక్కడ నేనైతే 8 లెమన్స్ మీడియం సైజ్ తీసుకుంటున్నా. ఈ లెమన్ని శుభ్రంగా కడిగేసి టవల్తో తుడిచి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ లెమన్స్ నుంచి మనం జ్యూస్ అనేది తీసుకోవాలి. ఈ జ్యూస్ని బట్టి మనం తీసుకుంటున్న షుగర్ కొలత అని ఉంటుంది కాబట్టి అన్నిటినీ కట్ చేసి మనం లెమన్ జ్యూస్ అనేది ఫస్ట్ రెడీ చేసుకోవాలండి. ఇలా లెమన్ జ్యూస్ తీసుకున్న తర్వాత అండి మనకు ఈ లెమన్స్ అనేది మిగిలింది కాదండి, దీన్ని కట్ చేసి ఉప్పేసి మనము పికిల్ కూడా చేసుకోవచ్చండి. మనం ఈ పర్టికులర్ రెసిపీకి లెమన్ జ్యూస్ తీస్తున్నప్పుడు ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. చాలా ఎక్కువ ప్రెస్ చేసామంటే ఆ లెమన్ స్కిన్లో ఉన్న చేదు అనేది ఈ జ్యూస్కి దిగిపోతుంది. అందుకని ఇంతవరకు ప్రెషర్ ఇచ్చి మీరు జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. మనం రెడీ చేసుకున్న ఈ జ్యూస్ని ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఏ కప్పులు జ్యూస్ని కొలత తీసుకున్నామో ఆ సేమ్ కప్లో 3 కప్స్ షుగర్ అయితే మనం తీసుకోవాలండి. 3 కప్స్ షుగర్ అయితే కరెక్ట్గా మనకు సరిపోతుందండి. ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళు 3.5 కప్స్ వరకైనా వేసుకోవచ్చు. ఈ విధంగా షుగర్ని వేసిన తర్వాత అండి మనం వేసిన షుగర్ అనేది ఈ లెమన్ జ్యూస్లో నానినట్టు మనం ఒక స్పూన్తో మెల్లగా కలుపుకోవాలండి. ఓవర్గా మిక్స్ చేయకూడదు. మెల్లగా ఈ విధంగా నానినట్టు కలిపేసి ఈ ట్రైన్ని ఫ్యాన్ కింద ఒక 2 to 3 డేస్ వదిలేయాలండి. అసలు ఎండకు పెట్టకూడదు. ఈ విధంగా వదిలేస్తే మనకి ఏమవుతుందంటే ఈ షుగర్ అనేది లెమన్ జ్యూస్ని పీల్చుకొని మెల్లగా మనకు డ్రై అయ్యి మనకు డ్రై షుగర్గా దొరుకుతుంది. తర్వాత మనం ఈ డ్రై షుగర్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ అనేది చేసుకోవాలండి. రోజుకు 2 సార్లు మనం దీన్ని స్పూన్తో మెల్లగా ఇలా మిక్స్ చేసి వదలాలండి. ఇది ఫస్ట్ డే అయినాక నేను మార్నింగ్ మిక్స్ చేస్తున్నా. ఈ విధంగా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మిక్స్ చేసి వదలాలి. మీరు మిక్స్ చేయడానికి తీసుకుంటున్న స్పూన్ అన్నది ఖచ్చితంగా డ్రైగా ఉండాలండి. అప్పుడే మనకు ఇది చాలా రోజు నిల్వ ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. ఇది అయితే నాకు సెకండ్ డే క్లిప్పింగ్ అండి. సెకండ్ డే చూసారంటే మనకు ఫస్ట్ డే కింద ఇంకా మనకు గట్టిపడింది. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసి వదిలేసి మనం పెట్టామంటే థర్డ్ డేకి అయితే నాకు చాలా గట్టిగా ఈ షుగర్ అనేది దొరికిందండి. ఈ షుగర్ అనేది బాగా ఎండిపోయి నాకు థర్డ్ డేకు ఈ విధంగా దొరికింది. ఇలా వచ్చిన ఈ షుగర్ని మనం చేతితో తీసుకున్నా కూడా మనకు స్టిక్కీ అనేది ఉండకూడదు. చేతిలో స్టిక్కీనెస్ అనేది ఉండకూడదండి. ఈ విధంగా రెడీ అయిందంటే మనకు షుగర్ రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ రెడీ అయిన షుగర్ని మిక్సర్ జార్లో కొంచెం వేసుకొని మెత్తటి పొడి అనేది చేసి రెడీ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ పొడిని ఒక సీసాలో మనం పెట్టేసి స్టోర్ చేసుకోవడమే. సేమ్ ప్రాసెస్లో మిగిలిన ఈ షుగర్ని కూడా వేసేసి పొడి చేసి తీసుకోండి. అంతే అండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ లెమన్ షుగర్ పౌడర్తో జ్యూస్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది చూస్తాం రండి. ఈ జ్యూస్ గ్లాస్లో కొద్దిగా పుదీనా ఆకండి, ఒక స్లైస్ లెమన్ ఇవి వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లెమన్ షుగర్ని 2 to 3 స్పూన్స్ మన స్వీట్నెస్కి తగ్గినట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకోండి. ఈ వాటర్ అనేది వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం షుగర్ని పౌడర్ చేసాం కాబట్టి తొందరగా అది మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనము సమ్మర్ సీజన్ కాబట్టి మనకు సబ్జా సీడ్స్ని కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నారంటే మనం ఈ లెమన్ జ్యూస్ చేస్తున్నప్పుడు అది ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసి కలిపేసి తీసుకున్నామంటే మనకు లెమన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనము వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రిడ్జ్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఉట్టి వాటర్తో కలిపేసి ఐస్ క్యూబ్స్ వేసి చిల్లని కూడా మనం సర్వ్ చేయొచ్చు అండి. చాలా ఈజీగా ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకు ఒక్కసారి చూపించామంటే చాలండి. పిల్లలే ఒక గ్లాసు నీళ్ళల్లో 2 స్పూన్ ఈ షుగర్ని వేసేసి మిక్స్ చేసి తాగేస్తారు. ఈ ఎండాకాలంలో మనకు డీహైడ్రేషన్ ఎప్పుడు అవుతుంది అనేది తెలియదండి. ఈ షుగర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నామంటే ఆఫీస్ వెళ్తున్న వాళ్ళైనా స్కూల్ వెళ్తున్న వాళ్ళైనా సరే అండి, ఒక గ్లాస్లో మనము 2 స్పూన్స్ వేసి వాళ్ళతో పంపిస్తే చాలు. వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు వాటర్ అనేది వేసి కలుపుకొని తాగితే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం దీంట్లో చాలా శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదు.
జ్యూస్ ఒకటి తీసేసి షుగర్ని కొలత చేసేసి మనం ట్రేలో వేసేసి అలా వదిలేయడమే అండి. ఫ్యాన్ గాలిలో వదిలేసామంటే మనకు 2 to 3 డేస్లో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు కూడా ఈ సింపుల్ అయిన రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు చాలా ఇష్టపడతారండి. మీకు మనం చేసిన ఈ లెమన్ జ్యూస్ పౌడర్ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.